నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం సర్వేగంగా ఎన్నికల సంగ్రామానికి సిద్ధపడుతుంది. మరి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఏపీలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి 4 ఎంపీ అభ్యర్థులు, 6 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రకటించారు. ఇప్పటికే 5 విడతలుగా జరిగిన జాబితాల్లో అనేక సవరణలు, అనేక మార్పులు చేర్పులతో అభ్యర్థులు ఎంపిక ప్రకటన జరిగింది. ఇప్పుడు తాజాగా మరి 4 ఎంపీ స్థానాల్లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాజమండ్రి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు రంగంలో దిగనున్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి న్యాయవాది గూడూరు ఉమాబాల, మరి మాజీ కౌన్సిలరు, గతంలో భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉమాబాల భీమవరంలో పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు మరి అదే పార్టీలో గూడూరు ఉమాబాల జాయిన్ అయ్యారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలోనే కార్యకర్తగా పనిచేస్తున్నారు. మరి భీమవరం కేంద్రంగా ఉన్న కోయ మోషేన్ రాజు ఆ పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ కాబట్టి వారికి అనుచరురాలుగా ఉంటూ భీమవరంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు. మరి ఈ రోజున ఒక సామాన్య కార్యకర్తగా, ఒక మాజీ కౌన్సిలర్గా ఉన్న మహిళా న్యాయవాది గూడూరు ఉమాబాలను నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మరి ఆమె శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. మరి నరసాపురం పార్లమెంట్లో ఆచంట, నరసాపురం, భీమవరం, ఉండి ప్రాంతాల్లో ఎక్కువగా శెట్టిబలిజ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శాతం బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు మరి జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్న తరుణంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కడైనా చెల్లాచెదురయ్యే పరిస్థితులు ఏర్పడినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడ నష్టం జరగకుండా ఉండడానికి బీసీ సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఈరోజు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా మహిళా న్యాయవాది గూడూరు ఉమాబాలని ప్రకటించారు. మరి అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకి ఇప్పటికే కారుమూరు సునీల్ కుమార్ని బీసీ అభ్యర్థి, యాదవ్ సామాజిక వర్గం చెందిన అభ్యర్థిని ప్రకటించారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 బీసీ ఎంపీ స్థానాలని బీసీలకి కేటాయించారు. అది గతంలో ఎప్పుడూ లేని విధంగా నరసాపురం పార్లమెంట్లో గతంలో చాలామంది కాపు, క్షత్రియ సామాజిక వర్గాలని అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు. మరి 2019లో కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన రఘురామకృష్ణరాజు కూడా క్షత్రియ సామాజిక వర్గం. మరి ఈ రోజున బీసీలకు కేటాయించారు. మరి ఈ నేపథ్యంలో బీసీలకి, ఎస్సీలకి పెద్దపీట వేస్తున్నారనే దానికి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, ఈరోజుకి చేసిన కీలక ప్రకటనే నరసాపురం పార్లమెంటుకి మహిళా ఎంపీ అభ్యర్థినిగా గూడూరు ఉమాబాలను ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో, మరి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల్లో, మరి ముఖ్యంగా మహిళల్లో మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. అదేవిధంగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ్ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. మరి వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి యొక్క కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ్ని మన గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. గుంటూరు
సిట్టింగ్ గుంటూరుకి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి ఉన్నారు. మరి ఆ స్థానంలో ఆ స్థానం నుండి గుంటూరు నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరి ఉమారెడ్డి వెంకటరామన్ నియమించారు. మరి వారు ఉమారెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గుంటూరు స్థానికుడు. మరి ఆ పరిసర ప్రాంతాలు ఆయనకున్న పరిచయాలు ఈ ఎన్నికల్లో లాభిస్తుంది అనుకోవాలా. అదేవిధంగా చిత్తూరు ఎంపీగా ఎస్ రెడ్డప్పను యథావిధిగా ఎంపీగాని సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిని రెడ్డప్పనే కొనసాగించారు. మైలవరం గత కొద్ది రోజులుగా వసంత కృష్ణప్రసాద్ విషయంలో జోగి రమేష్ వసంత కృష్ణప్రసాద్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరి జోగి రమేష్ని తీసుకొచ్చి మైలవరంలో పెడతారని, మరి కృష్ణప్రసాద్కి టికెట్ ఉండదని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్య చాలా విరోధంగా స్నేహితులే కానీ సీట్ల కేటాయింపులో గందరగోళం పరిస్థితులు, ఇద్దరు వివాదాలు, రకరకాల కామెంట్లు చేసిన సందర్భం ఉంది. మరి అయితే జోగి రమేష్ని పెడల నుండి తీసుకెళ్ళి పెనమలూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా రంగంలో దించుతుంటే మరి మైలవరం టికెట్టు క్లియర్గా వసంత కృష్ణప్రసాద్కి వస్తుందని చెప్పి ఆశించినప్పటికీ కూడా మరి ఇప్పుడు ప్రకటించిన జాబితాల్లో మైలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వర్ణాల తిరుపతిరావుని పార్టీ ప్రకటించింది. ఈ తిరుపతిరావు ప్రస్తుతం మైలవరం మండలానికి జెడ్పీటీసీగా ఉన్నారు. మరి స్థానికంగా వైఎస్ఆర్సీపీ చేసిన సర్వేల్లో మరి తిరుపతిరావు యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, సామాన్యుడు, అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో తిరుపతిరావు పాత్ర కీలకంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీకి వచ్చిన సర్వేల ఆధారంగానే తిరుపతిరావుని మైలవరం అభ్యర్థిగా ప్రకటించారు. మరి కృష్ణప్రసాద్ ప్రస్తుతం ఆయన రూట్ ఎటు అంటే గత కొద్ది రోజులుగా నడుస్తున్న ప్రచారం మరి మైలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతాడని ప్రచారం జరుగుతుంది. మరి ఈవేళ ప్రకటనలో మైలవరం టికెట్టు కృష్ణప్రసాద్కి మిస్ అవ్వటం వల్ల మరి కృష్ణప్రసాద్ పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంటారా, మరి టీడీపీ వైపు అడుగులు వేస్తారా అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది. అదేవిధంగా మార్కాపురం అన్నా రాంబాబు, గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మరి ఆయన తీసుకెళ్ళి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దించనున్నారు. మార్కాపురంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తీసుకొచ్చి గిద్దలూరుకి మార్పు చేశారు. మరి రెండు నియోజకవర్గాలు ఉన్న సర్వేల ఆధారంగానే అభ్యర్థులు మార్చడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, మరి ఇతను డిప్యూటీ మేయర్గా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారు. మరి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మరి అనిల్ కుమార్ యాదవ్ తీసుకెళ్లి నరసరాపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఈ పరిస్థితుల్లో నెల్లూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయరు ఖలీల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. జలీల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. అదేవిధంగా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామినే మళ్ళా అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మరి రకరకాలు మార్పులు చేర్పులు చేస్తారని చెప్పి నారాయణ స్వామిని ఎంపీ చిత్తూరు చేస్తారని, చిత్తూరులో ఉన్న ఎంపీ రెడ్డప్పని తీసుకొచ్చి గంగాధర్ నెల్లూరుకి పెడతారని చెప్పి ప్రచారం జరిగిన తరుణంలో మళ్ళీ యాస్టేజ్గా గంగాధర్ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి నారాయణ స్వామిని మళ్ళా 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుక ఇంతకుముందు కర్నూలు ఎంపీగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ తరఫున, తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల సమయంలో బుట్టా రేణుక, బీసీ సామాజిక వర్గం చెందిన బుట్టా రేణుక మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు. మరి వారికి ఎమ్మినూరు నియోజకవర్గాన్ని అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఆ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్న కారణంగా మహిళా అభ్యర్థిని బుట్టా రేణుకని అభ్యర్థిగా ప్రకటించారు. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ చాలా సూక్ష్మంగా
క్షేత్రస్థాయిలో క్షణం సర్వేలు తీసుకుని ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకు ప్రకటించిన 6 జాబితాల్లో దాదాపుగా ఎస్సీ బీసీలకి చాలా కీలకమైన బాధ్యతలు ప్రాధాన్యత అప్పచెప్పారు. కాబట్టి ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ మైనార్టీలు అని చెప్పి ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తుంటారు. అదే మీటింగ్లో చెప్పే సందేశానికి అనుగుణంగానే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఈ సామాజిక వర్గాల అభ్యర్థులకే కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు 6వ జాబితాలో కూడా బీసీలకి పెద్దపీట వేశారు, అది కూడా మహిళలకి పెద్దపీట వేశారు. మరి ఏదేమైనా ఇంకా మరో జాబితాలు కూడా ఇంకా వరుసగా 2 రోజుల్లో మరో జాబితా ఉందంటున్నారు. మరి 6వ జాబితాలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ మహిళకు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున కేటాయించడంతో భీమవరం నరసాపురం ప్రాంతాల్లో శెట్టిపల్లి సామాజిక వర్గంలో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏలూరు అభ్యర్థి విషయంలో ఆల్రెడీ బీసీకి ఇచ్చారు కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నరసాపురం ఎంపీ స్థానాలు బీసీలకి కేటాయించబడిన వైఎస్ఆర్సీపీ మరి ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి ఆలోచన చేయబోతున్నాయో, ఎలాంటి సామాజిక వర్గాల ఈక్వేషన్స్ని ఎలా పాటిస్తాయనేది వేచి చూద్దాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.